చూపించకపోతే నీ జీవితంలో ఎప్పుడు కూడా దీవించబడలేవు. అది కలే. నువ్వు కాదు కదా, నీ కుటుంబం కూడా, నీ పిల్లలు కూడా దీవించబడలేరు. ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవిస్తావో, కృతజ్ఞత కలిగి ఉంటావో, ఆ కృతజ్ఞత అనేది క్రియలో చూపెట్టగలుగుతావో, గమనించండి, వద్దైనా సరే దేవుడు దీవించేస్తాడండి. గమనించండి దేవుని బిడ్డలారా, మరి క్రైస్తువులు సాధారణంగా ఇప్పుడు క్రియల మీద ఆధారపడకుండా మాటల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఎలా చెప్పాడు? పరలోకం అనేదంట, పరలోక రాజ్యం మాటల్లో కాదు, ఎలా ఉందంట? క్రియల్లో ఉంది. కనుక గమనించండి, మొదటిగా అబ్రహాము దీవెనకి ఆశీర్వాదానికి కారణం మొదటిగా ఏంటంటే ఆయన ప్రత్యేకమైన జీవితం. రెండవది ఆయన కృతజ్ఞత కలిగిన జీవితం. అదే జీవితం గమనించండి, మనం దావీదుని చూసాం. అంటే అదే జీవితము మనము యోబుని చూసాం. అందుకనే యోబు మొత్తం పాడైపోయాడు. కానీ ఆ కృతజ్ఞత కలిగిన జీవితం ఉంది కనుక ఆయన ఆఖరిగా ఎలా దీవించబడ్డాడంటే, మొదట దీవించబడిన దానికంటే రెండంతలు చదువుదామని ఆ చదివి ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము ఎలా దీవించబడ్డాడు? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించినంతటి. చెప్పండి ఎంత చెప్పది? అతనికి 14,000 గొర్రెలను, అతడు చాలు అతనికి 14,000 గొర్రెలు. అంతకుముందు ఎన్ని ఉండే? 7,000. తర్వాత 6,000 ఒంటెలను, అంతకుముందు ఎన్ని ఉండే? 3,000. తర్వాత 1000 జతల ఎడ్లను, 1000 జతల ఎడ్లు. అంతకుముందు ఎన్ని ఉండే? 500. తర్వాత 1000 ఆడుగాడిదలను, 1000 ఆడుగాడిదలు. అంతకుముందు ఎన్ని ఉండే? 500. తర్వాత మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు. ఒంట్లు చెప్పలేదు నాన్న? 6,000 ఒంట్లు. ఓకే, చూసారు, ఇవన్నీ కూడా అధికమైన ఆశీర్వాదం. ఈ అధికమైన ఆశీర్వాదానికి కారణం ఏంటి? కృతజ్ఞత. గమనించండి, కృతజ్ఞత అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్రత్యేకంగా జీవిస్తావో, ఆ కృతజ్ఞత అనేది మాటల్లో కాక క్రియల్లో చూపెడతావో, ఇవ్వగలిగిన ఇవ్వడం కాదు, ఇవ్వలేనుడికి ఇవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే చేయగలుగుతావో నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుతుంది. నీవే కాదు, నీ కుటుంబం కూడా దీవించబడుతుంది.